తెలిసిందక్క? నాకేం తెలిసే? అయ్యో ఇప్పుడు దాని కంట్లో పడ్డాము, చచ్చామే. అవునక్క, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? అదే ఆలోచిస్తున్నానే. ఒరేయ్ అటు తిరిగేవేంట్రా? కెమెరా ఇటువైపు ఉంది, ఇటు తిరుగు. సార్ నాకు కెమెరా చూడాలంటే కొంచెం సిగ్గేస్తుంది సార్. అందుకని మాకు బ్యాక్ చూపిస్తావని ఎంకమ్మ తిరగరా. భర్తను బొంగరాలా తిప్పే ఈ పెద్దదానికి బుద్ధి లేదు, చిన్నదానికి బుద్ధి లేదు. కాట్, 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 కాట్. ఎలా వచ్చింది ముందు మీ సీను? ఒంటి మీద బట్టలు లేవో అది చూసుకోండి. అయ్యో ఇంత పని చేశారంటే వీళ్ళిద్దరునే. ఇటు డైరెక్టర్. అమ్మో, ఆ మధు మనల్ని చూసుంటే ఎంత ప్రమాదం జరిగేదో. అసలు మనం ఇక్కడ ఉన్నట్టు దానికి ఎలా తెలిసింది? అదే అర్థం కావట్లేదు. బహుశా మనల్ని అది ఫాలో చేసి ఉంటుందా? పాప కనుక దాని పాపం తెలిసిందో మనల్ని చంపైనా పాపం తీసుకెళ్ళిపోతుంది. అవునండి, ఉయ్యాల్లో ఉన్నది తన పాపేనని మధుకి తెలిసేలోపే మనం ఆ పాపం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అవును అవును బుజ్జి, మధు కంటబడ్డామని అమ్మకు తెలిసిందనుకో మన ముగ్గుని చంపేస్తుంది. అవును, మధు పాపని తీసుకొని వెళ్ళిపోదాం. ఎక్కడి నుంచి తీసుకొచ్చారా కోతుల్ని? బాబు నీ ఫస్ట్ సినిమా చేసేప్పుడు ఆడియన్స్ కూడా నన్ను ఇదే ప్రశ్న అడిగారు బాబు. ఏంట్రా దండం పెడుతున్నారా? తడువు విరిగిపోయింది. సెట్ అయిపోయింది, సెట్ అయిపోయింది. నెక్స్ట్ సీన్ ఏర్పాట్లు చేసుకో. అంతే అంటారా? అయితే రండి. అమ్మా లేపండి. నేను ఇంకా పోలేదురా. పోలేదట్రా, వదిలేయండి. చచ్చేండ్రా. ఇప్పుడు పోయి ఉంటాడులే, పదండ్రా పోదాం. అమ్మా వెళ్ళిపోయారేట్రా, నన్ను ఎలా వదిలేసి వెళ్ళిపోతారా? చిచి నటిద్దు ఎంత కష్టం నాకు ఇప్పుడే అర్థమై. వాడు వంట బాగా చేస్తాడు, మీరు చేస్తారా? నో. అప్పుడు మీరు గొప్ప, వాడు గొప్ప. చిచి ఈ హీరో క్యారెక్టర్ కంటే ఆ పన్నుడు క్యారెక్టర్ వేయడం బెటర్. ఈ సినిమా గాని ఫ్లాప్ అయితే నువ్వు చెయ్యాల్సిన పని అదేరా జఫా. కేక్ కట్ చేద్దాం. రెడీ రెడీ రెడీ. అలాగే. అబ్బా Happy birthday to you. ఏమండి, మేము మీ కేక్ తినిపిస్తాము, మీరు కళ్ళు మూసుకోవాలి. ఉండండి. అటు అటు. ఎవరు ముందు? పెట్టండి. మూసుకొని కళ్ళు మండిపోతానే. ఏం చెప్పు. ఏంటే ఇప్పుడు దాకా
పోయి చేస్తున్న పని అంటే పోరా పుస్కి, పుస్కి. ఏంటి తినవలసిన కేకు మొఖాలకు రాస్తున్నారు. బాబు గారు అయ్యో మీరా దెయ్యంలో ఉన్నారండి బాబు గారు. ఇట్లాంటి ప్లేస్ లో నేను పని చేయను. ఇప్పుడే పాపం తీసుకొని వెళ్ళిపోతా. పోయేటప్పుడు కొంచెం నేను కేక్ నీతో కూడా. వచ్చేస్తాను. అమ్మతో పాటు వెళ్ళిపోతాను. దా. పది వేలు ఇచ్చి. ఆగండి ఆగండి ఛే! ఏదో షూటింగ్, ఇలాంటి షూటింగ్ నేను చేయను. ప్యాకప్ ప్యాకప్. ప్యాకప్ బాబు ఛీ, బాబు, ఏదో చేతులు బాబు, ఎన్ని బాబు. సోపులు పడతాయో. వీడు చెప్పేసాడేంటి? డైరెక్టర్ వాడా నేనా? ఇక్కడికి వీళ్ళెక్కడికి వచ్చారు? అసలు నేనున్న చోటికి ఎలా వచ్చారు? ఒకవేళ నన్ను ఫాలో అయ్యారా? నా గురించి తెలుసుకొని నా పాపని తీసుకెళ్ళడానికి వచ్చారా? లేదా అనుకోకుండా వచ్చారా? ఏది ఏమైనా వాళ్ళని చూడలేదు కాబట్టి ఈ పాప నా పాపే అని వాళ్ళకి తెలియక ముందే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇలా వెళ్తే గుర్తుపడతారు కాబట్టి గెటప్ మార్చాలి. ఎస్, గెటప్ మారుస్తాను. నా బిడ్డని నేను రక్షించుకుంటాను. చా 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 చా. ఇందాక డైరెక్టర్ గారు చూసినట్టు ఈసారి ఇంకెవరైనా చూస్తే ప్రమాదం. కాబట్టి పాపని నేను కిడ్నాప్ చేయకూడదు, ఇంకెవరితోనైనా చేయించాలి. ఏం చెయ్యాలి? సారీ అండి. రే సెక్యూరిటీ ఇలారా. నేను గెటప్ మార్చిన విషయం చూసిందా? నన్ను గుర్తుపెట్టిందా? చెప్పండి మేడం. నీ నెల జీతం ఎంత? అమ్మయ్యా, గుర్తుపట్టలేదు. 10,000 మేడం. నెలంతా కష్టపడితే ఆఫ్టర్ ఆల్ 10,000. అదే నేను చెప్పిన పని చేస్తే నీకు 10 నిమిషాల్లో 10,000 వస్తాయి. 10 నిమిషాల్లో 10,000 ఇస్తారా? ఏం చేయాలి మేడం? షూటింగ్లో ఓ పాప ఉంది, చూసావుగా? పాప? పాప చూశాను మేడం. ఆ పాపను తీసుకొచ్చి నాకిచ్చావనుకో, నీకు వెంటనే 10,000 ఇచ్చేస్తాను. నా పాపతో దీనికేం పని? చెప్పు, తెస్తావా? ఆ పాపతో మీకేం పని మేడం? అది నీకు అనవసరం. నాకు పాప కావాలి, నీకు డబ్బు కావాలి, అంతే. ఎందుకో తెలియకుండా నేను పాపను తీసుకురాను మేడం. వీడికి సీక్రెట్ చెప్పేశాను. ఇప్పుడు వీడిని కాదు అంటే అందరికీ చెప్పే అవకాశం ఉంది. వీడికి చెప్పక తప్పదు.